అండి వంట వరకు ఇది ఎండుకాలం కదండి, వడియాలు పెట్టుకునే సీజను. నేను కొత్తిమీర వడియాలు చేయబోతున్నాండి. చూడండి ఎంత బాగుంటాయి. పప్పు అంచుకు కానీ సాంబార్కి కానీ దేంట్లో పెట్టుకొని ఉత్త అన్నం పెట్టుకొని కూడా తినొచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నువ్వులండి, ఒక చిన్న స్పూను, సాల్ట్, అంతేనండి. మనము పచ్చిమిరపకాయలు ఇట్లా మిక్సీలో వేసేసుకొని ఇట్లా చేసుకోవాలండి. ఇక దీంతో ఒక్కటి బియ్యం తీసుకున్నాండి నేను. 4 ఇట్లా రాత్రికి మనం బియ్యంని నానబెట్టేసుకోవాలి. దొడ్డు బియ్యమే తీసుకోవాలండి. నూకలు ఉన్నా పర్వాలేదండి, నూకలైనా మంచిగా అవుతుంది. అయితే ఒక్కటికి 4 నీళ్ళు మనకు అన్నం మెత్తగా వండుకోవాలంతే. చూడండి ఇట్లా పోయి వేసుకొని ఇది అన్నం మెత్తగా వండేసుకోవాలండి అంతే. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా ఈజీ కూడా. కొత్తిమీర ఉన్నప్పుడే, కొంచెం కొత్తిమీర మనకు తక్కువ ఉంటుంది కదండి రేటు, అప్పుడే చేసుకోవాలండి ఇవి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. కొంచెం కారము అది ఉంటుంది కదా మనకి, అందుకని చాలా బాగుంటాయి. చూడడానికి కూడా బాగుంటాయి. ఇట్లా అన్నం మెత్తగా వండేసుకోవాలండి. వేసుకోనండి అవన్నీ అన్నంకే కలిపేసుకోవాలండి. దీంట్లో వేసి ఉడకబెట్టుకోకూడదు. అన్నంలో వేసి అన్నం ముందు వండేసుకోవాలి. మీకు మిగిలిన అన్నం ఉంటే కూడా మంచిగా మెత్తగా వండుకోనండి దాంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఇట్లా రాత్రికి కడుక్కొని వండుకుంటేనే బాగుంటాయండి ఇవి. చూడండి ఇక పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయింది. చూడండి అన్నం 4 పోసుకోవాలండి. ఒక గ్లాస్కి 4 నూకలైనా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు దీంట్లో మనము జీలకర్ర వేసేసుకోవాలి. సింపుల్ పని అండి, అన్నం వండేసుకుంటే అయిపోయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మా సైడ్ మేము ఇవి కొత్తిమీర చాలా చేస్తాం. జీలకర్ర చాలా బాగుంటుంది. కొన్ని నువ్వులండి, పచ్చిమిరపకాయలని అది వేసి పట్టానండి. ఏంది ఉప్పు, అందుకు అది మస్తు అవుతుంది. సరిపోకపోతే మాత్రం వేసుకోండి. బియ్యమండి ఇవి. చూడండి ఇది 4 కట్టల కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. ఇట్లా తరుక్కొని కొంచెం వాటర్లో వేసుకొని ఇట్లా వేసేసుకోవాలండి. ఇట్లా టమాటాది కూడా చేసుకోవచ్చండి. అన్నీ వేసేసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలండి. చాలా మంచిగా ఉంటాయండి, టేస్ట్ కూడా. ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది. ఇగో సరే అండి, పెట్టడం చూపిస్తాం. ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా ఉండలు చేసి పెట్టేసుకోవాలండి. మనం ఇట్లా పెట్టేసి ఇట్లా చేసుకోవాలండి ఇవి. ఇట్లా మంచిగా ఇట్లా బట్ట మీద ఇట్లా కొట్టేసి లావే చేసుకోవాలండి. ఎండి సన్నగా అయితే ఇవి ఇట్లా అన్నీ ఇట్లనే చేసుకోవాలండి. పైన దాబ మీద పెట్టుకోవాలి. కొన్ని చూపిస్తున్నా కాబట్టి ఇంట్లో ఇట్లా పర్ఫెక్ట్గా కొట్టుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని మందంగా చేసుకోవాలి, ఎందుకంటే ఎండి సన్నగా అవుతాయి అవి. ఇట్లా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి. ఎండలో 2 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నాక వేయించుకోవాలండి. పెట్టుకున్నాక ఇలా అవుతాయండి మంచిగా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సన్నగా. మనం ఎంత లావు పెట్టాం కదా, అందుకే ఇవి ఎంత సన్నగా అయినాయి చూడు. మళ్ళీ మనకు అంత లావు వస్తాయి కదా. చూడండి ఇంత పెద్దగా పెట్టినా చాలా బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి ఏమంటారు, కొర్ర బియ్యంతో కూడా చేసుకోవచ్చండి. మాకు ఊర్లలో అప్పుడు కొర్ర బియ్యంతోనే చేసేవాళ్ళండి ఇవి. దాంతో ఇంకా టేస్ట్ ఉంటాయండి ఇవి కొర్ర బియ్యంతో చేస్తే. ఇప్పుడేమో బియ్యము నూకలని పిల్లలు తినట్లేదు కదా, అందుకే ఇట్లా చేస్తారు. చూడు ఇగో ఎంత బాగా అయినాయి చూడండి. ఇగో ఎంత క్రిస్పీగా కూడా ఇట్లా ఎంత చల్లారితే ఇట్లా అవుతాయండి. మంచిగా చల్లారాలండి, చల్లారితే చాలా బాగా అవుతాయి ఇవి. ఇప్పుడే కదా ఇగో ఇట్లా చాలా అంటే చాలా బాగుంటాయండి. మన కొత్తిమీర, పచ్చిమిరపకాయల కారం, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ వేసాం కదా, అందుకని చాలా బాగుంటాయండి. చూడండి ఎండిన ఇట్లా ఉంటాయి, వేయించిన ఇట్లా ఉంటాయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియో కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా మాకు వీడియో రూపంలో